నా మీద దాడి చేయించారు కేసీఆర్ కేటీఆర్ మే 2020 ఆ రోజే చెప్పించారు. నువ్వు చిత్తుగా ఓడకపోతే నేను కేఏ పాల్ కాదని. ఎందుకు కొట్టించడం లేదు? నేనేమన్నాను? వారిని తిట్టానా? అన్పార్లమెంటరీ వర్డ్స్ అందరిలా మాట్లాడానా? అప్పు చేయకండి, అభివృద్ధి చేద్దాం, సమిట్లు పెడదాం అన్నాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ సమిట్ పెట్టడానికి ఎన్నోసార్లు మాట్లాడారు, ఎన్నోసార్లు కలిశారు. ఆయన మీద ఒత్తిడి వస్తున్నప్పటికీ రాష్ట్రాన్ని, దేశాన్ని కాన్సన్ట్రేట్ చేస్తూ పాలుగారి ద్వారా ఇన్ని వందల మంది బిలియనీర్లు వచ్చారు, మరలా వస్తారు. తెలంగాణ అప్పు తీరుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పెట్టలేదు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పెట్టలేదు? ఈ రోజు అనౌన్స్ చేయమని జగన్మోహన్ రెడ్డి గారికి 1% చిత్తశుద్ధి ఉంటే సమిటి ఇక్కడ కూడా పెడదామని, అక్టోబర్ 2 అక్కడ పెడదాం, అక్టోబర్ 1 విశాఖపట్నంలో పెడదాం. నేను మద్దతు ఇస్తాను. మీకు తెలుసు నేను ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళే ముఖ్యమంత్రి. లేదా ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ 175 ఎమ్మెల్యే స్థానాల్లో 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేయడానికి నేను ఎందుకు తిరుగుతున్నాను? గత 3 సంవత్సరాలుగా రాత్రి పగలు ప్రతి నియోజకవర్గం, ప్రతి జిల్లా ఎందుకు తిరుగుతున్నాను? అర్థం చేసుకోండి. 1 10 లక్షల కోట్లు అప్పు తీర్చడానికి మీరు చేసిన అప్పు. 2 కోటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి. 3 అప్పు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న టెంపరరీ 5,000 వాలంటీర్లకి పర్మనెంట్ చేసి 20,000 జీతం ఇవ్వడానికి. 4 ప్రతి నియోజకవర్గంలో ఉచిత విద్య, KG to PG, ఉచిత వైద్యం చేయడానికి. ఉచితం కావాల్సినంత తక్కువ ప్రపంచంలో. మనకి నేను అమెరికా వెళ్ళినప్పుడు దాదాపు 30-40 సంవత్సరాల క్రిందట ఇండియన్ జీడిపి, చైనా జీడిపి ఒకటే. ఈ రోజు చైనా జీడిపి 18 ట్రిలియన్, మన 3 ట్రిలియన్ కాదు, 2.7. అంటే 6 రెట్లు ఎక్కువ. మనకు సమానంగా ఉండేవారు 30 సంవత్సరాల క్రిందట, 30 సంవత్సరాల క్రిందట. ఇప్పుడు 6 రెట్లు వాళ్ళలా పెరిగారు. 100 దేశాలకు వాళ్ళగా అప్పించారు. 100 దేశాల్లో మెల్లమెల్లగా అప్పులు తీర్చుకుంటున్నాం. చూడండి ఏ ఛానల్ లైవ్ ఇస్తున్నాయి, దేవుడు వారిని దీవించగాక. ఏ ఛానల్ లైవ్ ఇవ్వట్లేదో మోదీకి తొత్తులు అయిపోయారో. ఇంతకంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉందా? ఇప్పుడే పొరదేశం మాట్లాడుతుంది, ఆవిడకి లైవ్ ఇస్తున్నాను. ఏం మాట్లాడుతుంది? మోదీ కోట్లేమంటుంది. అసలు అంత మంచి ఆవిడ ఎలాగ ఆవిడ అమ్ముడుపోయిందో నాకు అర్థం అవట్లేదు. మోదీకి ఎవరైనా ఒక్కరైనా మోదీ తొత్తులకు ఓట్లు వేయొచ్చా? మానవత్వం ఉన్నవారు, రాష్ట్రం మీద ప్రేమ ఉన్నవారు. ఎందుకు? మోదీ గారు మనకు స్పెషల్ స్టేటస్ ఇచ్చారా? స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారా? రైల్వే జోన్ కట్టారా? పోలవరం చేశారా? క్యాపిటల్ సిటీ కట్టారా? స్మార్ట్ సిటీలు కట్టారా? 15 లక్షలు ప్రతి ఒక్కరికి ఇస్తారన్నది ఇచ్చారా? నల్లధనం తీసుకొస్తారని చేశారా? వెంకటేశ్వర స్వామి పూజలు మొత్తం అన్ని నిర్మూలన, దరిద్రత నిర్మూలన చేసేస్తాను స్పెషల్ స్టేటస్ 100లో 1 వాగ్దానం నెరవేర్చారు.